ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యము నీది, నేను మీ వాడను. నీ పెళ్ళైన మా అందరితో మీరు మాట్లాడండి. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ఆ ఉద్దేశము మేమందరం ఎరిగిన వారమై నీ రక్షణ ప్రణాళిక గైకొనుటకు సహాయం చేయండి. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి పుణ్య రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించి వినుటకు, అర్థం చేసుకోవటానికి అర్థమైన పరిస్థితులు యేసు రక్తం ద్వారా మాకు కలగ చేయమని దేవా, మీ వాక్యము మీ ప్రజలు విని దీవించబడుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు తన ప్రేమని లోకం మీద చూపించాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలను చూస్తే అక్కడ ఉంటుంది, దేవుడు సంఘమును ప్రేమించెను అనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు తన ప్రేమని 2 వర్గాల మీద చూపిస్తున్నాడు, లోకం మీద, సంఘం మీద. లోకము అంటే మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, పాప ప్రాయశ్చిత్తం పొందిన వారిని ఏమంటారంటే లోకస్తులు అంటారు. సంఘము అంటే వాక్యాన్ని విని యేసు ప్రభువును నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన వారిని సంఘము అంటారు. దేవుడు తనను నమ్మని వారిని ప్రేమిస్తున్నాడు, తనను నమ్మి ఆరాధిస్తున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడిని నమ్మని వారు, యేసుక్రీస్తును నమ్మని వారు అనేక మంది ఉన్నారు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇదే గనుక దేవుని వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనాన్ని గనుక మనం చదివితే అక్కడ ఉంటుంది, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 45 దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన ప్రేమను ఎలా చూపెడుతున్నాడో ఉంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేయుచున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షమును కురిపించుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద, సత్ప్రవర్తన కలిగిన వారి మీద, దుష్ట ప్రవర్తన కలిగిన వారి మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందుచేతనే లోకములో ఎలాంటి వ్యక్తినైనా దేవుడు ప్రేమిస్తాడని యేసు ప్రభు చెప్పిన మాటల బట్టి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుని ఇష్టపడే వారిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు వద్దు అని యేసు ప్రభుని ఇష్టపడని వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమ అనే దానికి 3 మాటలు ఉన్నాయి, ఎరోస్, ఫిలోస్, అగాపే. ఎరోస్ అంటే శరీర సంబంధమైన ప్రేమ. పూదోటలో చాలా పువ్వులు ఉంటాయి, కానీ మన కళ్ళు దేని మీద పడుతుంది? దేన్ని మనతో తెచ్చుకోవాలనుకుంటాం? దేని ద్వారా ఎలాంటి పుష్పాన్ని మనం అలంకరింప చేసుకోవాలనుకుంటామంటే చూపులకు రమ్యముగా ఉన్నదాని. కాబట్టి
ఎరోస్ అంటే అందచందాలు, ఆస్తిపాస్తులు ఇలాంటివి ఎవరైతే కలిగి ఉంటారో అందచందాలను చూసి ప్రేమించే దానిని ఎరోస్ అంటారు. 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు, దారిని పోయే ప్రతివాడు ఒక పిల్లవాడిని ప్రతివాళ్ళు ముద్దాడుతున్నారు. ఏంటంటే మిగిలిన వారందరికంటే అతడు శరీర సౌందర్యం కలిగిన వాడు, అందుకని ఆ బిడ్డను ప్రేమిస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే గ్రీకు భాషలో ఎరోస్ అన్నారు. దాని తర్వాత ఫిలోస్ అన్నారు. ఫిలోస్ అంటే ప్రేమిస్తే ప్రేమించే ప్రేమ. వారు మనల్ని గౌరవించలేదు కాబట్టి మనం గౌరవించాల్సిన పని లేదు అంటారు. వారు మనల్ని సన్మానం చేశారు కాబట్టి మనం కూడా వారికి సన్మానం చేద్దాం అంటారు. దీన్ని ఏమంటారంటే ఫిలోస్ అంటారు. అగాపే అనే 3వ ప్రేమ ఉంది. అగాపే అంటే దానికి ఏమన్నారంటే కాజ్లెస్ లవ్, కారణము లేకుండా ప్రేమించే ప్రేమ, నిష్కారణముగా ప్రేమించే ప్రేమ. దానిని ఏమన్నారంటే అగాపే. దానినే దేవుని ప్రేమ అన్నారు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, అన్యాయస్తులను ప్రేమిస్తున్నాడు, తనను ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి దూషించే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్మిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుచేత దేవుని ప్రేమ అందరి మీద కుమ్మరించబడుతుంది. ఇప్పుడు దేవుడు లోకమును ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుని లోకానికి పంపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 మాటలు ఉన్నాయి. అలాగే మనకు కూడా శరీరములో, దేహములో శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 ఉన్నాయి. ఈ 3 ఎలాగో కలిసి పనిచేస్తున్నాయో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఈ 3 కలిసి పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ 3లో కుమారుడు అనబడిన ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. కుమారుడు అనే మాటకి అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో సన్ అంటాం, అదే మరి ఉర్దూలో అయితే బేటా అంటాం, ఆడపిల్లనైతే బేటీ అంటారు, అదే తెలుగులో అయితే కుమారుడు అంటాం. కుమారుడు అనే మాట స్వచ్ఛమైన తెలుగు కాదని, అది సంస్కృతం నుండి వచ్చినటువంటి మాట. కుమారుడు అనే మాటకు అర్థం ఏంటంటే కుచితాన్ మారయతి కుమారః, కుచితాన్ మారయతి కుమారః. కుమారుడు అనే మాట కు ప్లస్ మారుడు. కు అనగా కుచితములు, మారుడు అనగా చంపువాడు. ముస్లిమ్స్ అంటారు మరగయ అంటారు, మారే మారే అంటారు, అంటే కొట్టు అని, చంపు అనే దాని అర్థం. కాబట్టి కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దేవుడు అంటే కు ప్లస్ మారుడు. కు అనగా కుచితములు, మారుడు అనగా చంపువాడు. కుచితములు అంటే చెడ్డ గుణములు, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము. ఈ 5 చెడ్డ గుణాలని చంపివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ 5 చెడ్డ గుణాలు ఎక్కడున్నాయి? ఈ 5 చెడ్డ గుణాలు మనిషిలో ఉన్నాయి. కాబట్టి మనిషిలో ఉన్న చెడ్డ గుణాలను చంపి మనిషిలో పరివర్తన, సత్ప్రవర్తన తేవటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. అది దాని అర్థం. కుచితాన్ మారయతి కుమారః. ఈ చెడ్డ గుణములను చంపటానికి, చెడిపోయినటువంటి మానవ స్వభావాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పొన్నామ్నో హి నరకాః త్రాయతి ఇతి పుత్రః. పొన్నామ్నో హి నరకాః త్రాయతి ఇతి పుత్రః. పొన్నామి అనే ఒక నరకము నుండి తప్పించడానికి వచ్చిన వాడు పుత్రుడు. మన కుమారుడు కాదు మనల్ని నరకము నుండి తప్పించేది. పొన్నామి అనే నరకము నుండి మనల్ని తప్పించేది మన కుమారుడు కాదు. మన కుమారులు ఎలా ఉన్నారు? మనకి 4 ఆకులు ఎక్కువ తిన్నవారు లాగున్నారు.
మనం వారానికి ఒక సినిమా చూస్తే గతంలో ఇప్పుడు సెల్ ఫోన్లో డైలీ సినిమాలు చూసేవాళ్ళు లాగా ఉన్నారు. గతంలో అవసరమైతే అబద్ధం ఆడేవాళ్ళు అయితే ఇప్పుడు అనవసరానికి కూడా అబద్ధం ఆడేవాళ్ళు లాగా ఉన్నారు. గతంలో ధర్మ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇప్పుడు రోజువారీ వడ్డీ 20 రూపాయల వడ్డీ 30 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ కుమారుడు కాదు మనల్ని రక్షించేది. యెషయా భక్తుడు అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కుమారుడు అనగా కుచితాన్ మారయతీతి కుమారః పొన్నాంనోహి నరకః త్రాయతి ఇతి పుత్రః. పొన్నామినే నరకము నుండి మనల్ని రక్షించడానికి పుట్టినవాడు కుమారుడు. అందుకే బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చదివితే ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే యేసుక్రీస్తు వారు దేవాలయంలో ప్రజలందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు బయట బాగా అలజడిగా ఉంది. అరుపులు కేకలు వినబడుతున్నాయి బయట. ఏమిటి అరుపులు, ఏమిటి కేకలు అని ఎవరో ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఒక గుంపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వారికి ముందుగా ఒక స్త్రీ, ఒక అమ్మాయి కింద మీద పడుతూ భయపడుతూ ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. వారు ఆ అమ్మాయిని పట్టుకొచ్చి యేసుక్రీస్తు వారి ముందు పెట్టారు. అప్పుడు యేసు ప్రభువు ఆమెను అడిగాడు, అమ్మా అక్కడ ఉన్న ప్రజలను అడిగాడు. ఆమెను అడిగాడు, అయ్యా నా తప్పును బట్టి వీళ్ళందరూ నన్ను చంపడానికి వచ్చారని చెప్పింది. వాళ్ళని అడిగాడు, ఈమె చేసిన తప్పేంటి? అయ్యా ఈమె వ్యభిచార పాపము చేయుచుండగా ఈమెను పట్టుకున్నాను. వెంటనే ప్రభువుకి ఆ వచ్చిన గుంపు ఈ అమ్మాయిని పట్టుకున్నారే, ఈ అమ్మాయిని పట్టుకున్న గుంపు వాళ్ళు కూడా పాపం చేశారని ప్రభువుకి అర్థమైంది. ఎందుకంటే వ్యభిచారం అనేది ఒక్కరితో జరిగేది కాదు కదా, స్త్రీ పురుషుల అక్రమ సంబంధం కదా వ్యభిచారం అంటే. మరి అమ్మాయిని పట్టుకొచ్చారు, అబ్బాయి లా ప్రకారం శిక్షించాలి, అబ్బాయిని కూడా పట్టాలి కదా, అబ్బాయిని కూడా రాళ్లతో చంపాలి కదా. ఓకే, ప్రభు ఒక మాట అన్నాడు, ఓకే లోకమే ఇలా ఉందలే, ఎవరైతే బలహీనలో, ఎవరైతే ఒక పూట జరగటానికి ఒక అబద్ధం ఆడతారో వాడిని చంపుతారు, ఎవరైతే ఒక పూట గడవటానికి ఒక అన్యాయం చేస్తాడో, ఒక కల్తీ వ్యాపారం పెడతాడో వాడిని ఇబ్బంది పెడతారు. కానీ పెద్దవారి మోసాలు చేసి వాడిని ఎవరు పట్టించుకొని నేటి సమాజం యేసుక్రీస్తు దినాల్లో కూడా అలాగే ఉంది. ప్రభు అన్నాడు, ఓకే తప్పు చేసిన వాళ్ళని కొట్టాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. మీరు అనే మాట ప్రకారం ధర్మశాస్త్రం అకార్డింగ్ టు లా ఆఫ్ మోసెస్, మోషే ధర్మశాస్త్రమును బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. నేను మోషే ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చా, కొట్టివేయడానికి రాలా. నేను కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా కుప్పిగంతులు వేసేవాడిని కాదు. ఓకే ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఒక చిన్న కండిషన్, నా దగ్గరికి వచ్చి బోధ చేసి నన్ను వాక్యం చెప్పి నన్ను కదిలించుకున్నా, నువ్వేం చెబుతావో చెప్పన్నారు కాబట్టి నేను చెబుతున్నా. ఏంటంటే తప్పు చేసిన వాడికి ఎవరికైనా శిక్ష కదా అని అడిగారు. వాళ్ళు అన్నారు, అవునండి ఎవడు తప్పు చేసిన శిక్ష. అయితే ఒక పని చేయండి, అదేంటంటే మీలో ఎవరైనా తప్పు చేయని వాడు ఉంటే, ఆ తప్పు చేయని ఎంతమందిలో ఒక 1000 మంది వచ్చారు, 1000 మందిలో ఒక్కడు కనుక తప్పు చేయని వాడు ఉంటే ఆ ఒక్కడు ఈ అమ్మాయిని రాయితో కొడతాడు, మొదటగా కొడతాడు. ఇక ఆ తర్వాత మీరందరూ కలిసి ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపండి మీ ఇష్టం అని ఆయన నేల మీద ఏదేదో రాస్తున్నాడు వేలితో. మూల భాషలో ఉంది, వారి మనస్సాక్షి అంట తప్పులు మోపిందంట వాళ్ళ మీద. రాళ్ళు పట్టుకొచ్చారు కదా, ఆ రాయి పట్టుకుని వచ్చి
ఎవరైతే వెయ్యిపోయాడో వాడితో వాడి మనస్సాక్షి మాట్లాడుతుంది, నీవు కూడా వ్యభిచారివే కదా, నీవు కూడా ఉమ్మరికుడితో నువ్వు దొంగవు కదా, మరొకడితో నువ్వు హంతకుడువు కదా, మరొకడితో నువ్వు అబద్ధికుడువు కదా, మరొకడితో నీ పొరుగువాని సొమ్ము ఆశించి అనేకమైన దుష్కార్యాలు చేసేవు కదా అని వాళ్ళందరితో ఎవరు మనస్సాక్షి వాడితో మాట్లాడింది. వెంటనే చేతిలో ఉన్న రాయి వారికి తెలియకుండా కింద పడింది. వారు అనుకోకుండానే వారు ఇలా వారు అమాంతంగా వెనక్కి తిరిగి 1 by 1 వెళ్ళిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా లేడు. అంటే అర్థం ఏంటి? చిన్నవారంటే పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పాపులే. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను. యేసు ప్రభు ఆమెతో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే అమ్మా. అమ్మ అంటే అర్థం ఏంటి? ఈయన కుమారుడు. ఎవరికి కుమారుడు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి కుమారుడు. కానీ యెషయా భక్తుడు అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడు. మరియమ్మకే కదా ఆయన కుమారుడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి కుమారుడే. యెషయా భక్తుడు అంటాడు, మరియా యోసేపులకే కదా ఆయన కుమారుడు, ఆయన అందరికీ కుమారుడు. స్తోత్రం చెప్పండి. ఎందుకని? కుచితాన్ మారయతీతి కుమారః, చెడ్డ గుణములను చంపువాడు కుమారుడు, పొన్నామి అనే నరకము నుండి తప్పించువాడు కుమారుడు. ఈ రాత్రి కాలం నేను ప్రకటిస్తున్న యేసు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు అనే మాటకి అర్థం ఏంటంటే పాపములను చంపివేసి పాపులను రక్షించువాడు కుమారుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ఒక మాట, ఒక హాస్పిటల్కి ఒక అతను వెళ్ళాడు. డాక్టర్ గారు, అది కంటి హాస్పిటల్. కంటి హాస్పిటల్ వెళ్ళి కార్డు రాయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. డాక్టర్ గారు అన్నాడు, అటు చూసి, అబ్బాయి ఏంటి మీ బాధ ఏంటి? ఒకటి తర్వాత ఒకటి రండి అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. వీడేం చేసాడు? ఒకటి తర్వాత ఒకడు అంటున్నాడు, నేను ఒక్కడనే కదా ఉందని ఒక్కడే లోపలికి వెళ్తున్నాడు. మళ్ళా డాక్టర్ గారు అంటాడు, అరే ఒకటి తర్వాత ఒకటి రండి, ఒకటి చూయించుకున్న తర్వాత ఇంకొకటి రండి అంటే వీడు ఒక్కడే పోతున్నాడు. డాక్టర్ గారు అంటాడు, మీకు బుద్ధి లేదా? ఇద్దరు వస్తారా? ఒక్కడే రండిరా. వీడంటాడు ఒక్కడే రండి అంటాడు. ఒక్కడంటా వెళ్ళిందా? మీరిద్దరు కమల పిల్లలా? ఇద్దరు వస్తున్నారు ఎదురా అన్నాడు. అప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించుకుందాము అని వెళుతున్న ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. నాకు చెత్వారం ఉంది, ఒకళ్ళు ఇద్దరుగా కనిపిస్తున్నారు, డాక్టర్ గారికి కూడా అదే రోగం ఉంది, అర్థమవుతుందా? మరి యేసు ప్రభు పాపములను రక్షించేవాడైతే యేసు ప్రభు పాపం లేకుండా ఉండాలి కదా. ఆయన పాపమునకు సంబంధించిన వాడుగా ఉండకూడదు కదా. యేసు ప్రభు రక్షించాలి అంటే నాకు ఈత రాక కొట్టుకుపోతున్నాను జలాల్లో, మరి ఒకడు వచ్చాడు నన్ను రక్షించడానికి. వాడు అంటాడు, ఏమన్నా పాస్టర్ గారు తెలియదు దూకాను, నన్ను కాపాడని అంటున్నాడు. నాకే రాదు, ఆ దూకినోడికి అంతకంటే రాదు. ఏం చేయాలి? ఇప్పుడు ఇంకొక ఈత వచ్చిన వాడు రావాలి. ఈత వచ్చిన వాడు కావాలి.
పాపం అనే సముద్రాన్ని దానిలో మునగకుండా అవతలకి దాటి వెళ్ళగలిగిన గజేతగాడు ఎవరైనా కావాలి. పాపం అనే సముద్రము, పాపం అనే ప్రవాహము అలాగూ ప్రవహిస్తూ ఉంటే ఈ పాపం అనే ప్రవాహంలో, పాపం అనే వరదలో, పాపం అనే సునామీలో మునిగిపోకుండా కొట్టుకుపోతున్న పాపములో ఉన్న ప్రజల్ని రక్షించడానికి పరిశుద్ధుడుగా ఉన్నవాడు, పాపం ఎరగని వాడు, పాపము లేనివాడు, పాపము చేయని వాడు ఒకడు అవసరమై ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరు అని చూస్తే ప్రతి వ్యక్తిలో పాపము రెండు రకాలుగా కనిపిస్తుంది. నెంబర్ 1, తల్లిదండ్రుల దోషం, పాపాన్ని బట్టి ఆ వ్యక్తి పుట్టుకతో పాపి అనగా జన్మ పాపము కలిగిన వాడు. నెంబర్ 2, మనం పెద్దయిన తరువాత మన ఇచ్చ కొలది, మన కోరిక కొలది, మన సంతోషం కొరకు మనం చేసే చెడ్డ క్రియలు ఏమన్నారంటే పాపం అంటారు. దీన్ని ఏమన్నారంటే కర్మ పాపము. జన్మ పాపము, కర్మ పాపము, ఈ రెండు ప్రజల్లో ఉన్నాయి, మనుషుల్లో ఉన్నాయి. మరి యేసుక్రీస్తులో లేవా? జన్మ పాపం, ఆయన కూడా మరియమ్మకు పుట్టాడు కదా, ఆయనలో జన్మ పాపం లేదా? ఆయన కూడా మానవ అవతారం ఎత్తాడు కదా, ఆయనలో కర్మ పాపం లేదా? ఆయన 33 సంవత్సరాలు జీవించాడు కదా, ఆయన కూడా యవన కాలంలో జీవించాడు, అనేక ప్రాంతాల్లో తిరిగాడు కదా. యేసుక్రీస్తులో కర్మ పాపం, జన్మ పాపం లేవా? చూడండి, దేవుని వాక్యం చెబుతుంది. ఏమని చెబుతుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మీరు చదువుకుంటే అక్కడ ఉంటది యేసుక్రీస్తు యొక్క జన్మ విధానము ఎట్లనగా, మరియమ్మ యోసేపులు ఏకము కాకమునుపు మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. ఏకము కాకమునుపు, ఎవరేకం కాకమునుపు? కాబోయే భార్యాభర్తలుగా యోసేపు మరియమ్మకి ఎంగేజ్మెంట్ అయ్యింది. యోసేపు మరియమ్మలు ఎంగేజ్మెంట్ అయిపోయింది. వారిద్దరూ వివాహం జరగబోతుంది. ఎంతలోనే మరియమ్మ గర్భవతి అయ్యింది. ఎలా అయింది గర్భవతి? దేవుడు దూత వచ్చి మరియమ్మతో చెబుతారు, మరియమ్మ నీవు ఒక కుమారుని కనబోతున్నావు, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భమున లోక రక్షకుడు పుట్టబోతున్నాడు, నీవు తల్లివి కాబోతున్నావు, ఒక శిశువు నీ గర్భమున పుట్టి లోకమంతటిని రక్షించబోతున్నాడు అని మరియమ్మతో పరలోకము నుండి వచ్చిన గబ్రియేలు దూత మాట్లాడితే మరియమ్మకు డౌట్ వచ్చేసింది. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానినే. పురుషుడంటే యోసేపే కాదు, మరి ఏ పురుషుని కూడా ఎరగని దానిని. అంటే అక్రమ సంబంధం నాకు తెలియదు, సక్రమ సంబంధం నాకు తెలియదు. ఏ సంబంధం ఏ పురుషుడితో నాకు లేదు. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు వివాహం అయితే బిడ్డలు పుడతారు, ఇది సక్రమ సంబంధం అన్నారు. వివాహానికి ముందే బిడ్డలు పుడితే దాన్ని ఏమన్నారు? అక్రమ సంబంధం అన్నారు. ఈ రెండు సంబంధాలు నాకు లేవు కదా. ఎలా జన్మిస్తాడు ఒక కుమారుడు? ఎలా సాధ్యం ఇది? అప్పుడు దేవుని దూత చెప్తున్నారు, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నీవు గర్భం ధరిస్తావు. ఎవరు వస్తారు? కిరణ్ గారు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తారు. పరిశుద్ధాత్మ నీ గర్భములోనికి వస్తారు. పరిశుద్ధాత్మ నీ గర్భములో ఒక శిశువుగా మారుతారు. సరే, మనుషులతో సంబంధం లేదు కానీ ఎవరితో సంబంధం? ఎవరితో? పరిశుద్ధాత్మతో సంబంధం అంట. అందుకని పుట్టాడు అన్నామా? ఆత్మ పేరే ఉంది. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. మేము చదువుకుంటున్న రోజుల్లో 10వ తరగతిలో వచ్చేది
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇది పరిశుద్ధమైన ఆత్మ ఎలాంటిది? తెల్లని గుర్రము. ఆ గుర్రం ఎలాంటిది? తెల్లనిది. నల్లని గోడ. ఆ గోడ ఎలాంటిది? నల్లటిది. విశేషం తీయని జామ పండు. ఆ జామ పండు ఎలాంటిది? తీయగా ఉన్నది. విశేషణాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి ఆత్మ? 4 ఆత్మలు ఉన్నారు. దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మ అన్నారు. నెంబర్ 2 దేవదూతల ఆత్మ. నెంబర్ 3 మానవాత్మ. నెంబర్ 4 దురాత్మ. 4 ఆత్మలు ఉన్నాయి ప్రపంచంలో, ముల్లోకాల్లో. ఈ ముల్లోకాల్లో ఉన్న 4 ఆత్మల్లో మరియమ్మ గర్భంలోకి వచ్చి మరియమ్మ గర్భంలో పిండముగా మారేటువంటి ఆత్మ ఎవరు అంటే దేవదూతల ఆత్మ కాదు, మానవాత్మ కాదు, దురాత్మ కాదు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ. ఒక ఆయన అన్నాడు, ఎవరైనా మరియమ్మ గర్భసంచిలో బతికాడు కదా యేసు ప్రభు. ఆ 9 నెలలు 10 నెలలు గర్భంలో ఉన్నాడు కదా. మరియమ్మ రక్తం యేసు ప్రభులోకి వచ్చింది కదా. మరియమ్మ బలం, మరియమ్మ యొక్క జీవం, మరియమ్మ యొక్క శక్తి యేసు ప్రభులోకి వచ్చింది కదా. మరి రాబట్టే కదా యేసు ప్రభు ఆమె గర్భంలో శిశువుగా ఉంది. మరి మరియమ్మ తల్లిదండ్రులు పాపం చేసిన వాళ్ళేగా. మరియమ్మ జన్మ పాపం కలిగిందే కదా. మరియమ్మ జన్మ పాపంతో ఉన్నప్పుడు ఆమె రక్తంతో పుట్టిన యేసు ప్రభుకి జన్మ పాపం లేదా అని మనం అడగవచ్చు. కానీ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. యేసు ప్రభు శరీరము దేవుని వాక్యము ద్వారా తయారు చేయబడింది. కాబట్టి యేసు ప్రభుకి రక్తమాంసాలు మరియమ్మ కాదు, మరి ఎవరివి కాదు. ఆయన రక్తములో జన్మ పాపం లేదు. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తాడా? పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం ఈ రెండు కలిసి ఈ లోకములో శరీరధారిగా మీ మధ్య సంచరిస్తున్నాను. జన్మ పాపమే గాని, కర్మ పాపమే గాని, ఆలోచన పాపమే గాని, శరీరంతో పాపం చేస్తమే కానీ, ఊహల పాపమే గాని, ఏ పాపమైనా నాలో ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని సవాలు చేశాడు ఈ లోకాన్ని. పాపపు జన్మ లేనివాడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో జన్మ పాపము లేదు, ఆయనలో కర్మ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. అందుకే కుచితాన్ మారయతి కుమారః, కుచితములనే చెడ్డ గుణములను చంపుటకు ఈ లోకమునకు వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. కుమారుడు అంటే చెప్పాను, కు ప్లస్ మారుడు. కు అనగా కుచితములు, మారుడు అనగా చంపువాడు, కుచితములను చంపువాడు, చెడ్డ గుణములను చంపువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా ఒక మాట రాయి. అక్కడ అంటాడు, అపవాది క్రియలు లైవ్ చేయుటకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలంటే అక్కడే అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచూ ఉన్నాడు. ఏ పాపమైతే మనిషిలో ఉందో ఆ పాపాలన్నిటికీ అగ్ని రాజేసి పాపిని రక్షించటానికి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములో అవతరించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నజరేయుడైన యేసుక్రీస్తు
పాపమెరగని యేసుక్రీస్తు, పాపులను ప్రేమించే యేసుక్రీస్తు, పాపములను తొలగించే యేసుక్రీస్తు, పాపములను లైవ్ చేసే యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభువును నమ్మిన వాడిలో మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు? వాడి మాటల్లో మార్పు కనిపిస్తుంది, వాడి చూపుల్లో మార్పు కనిపిస్తుంది, వాడి పనుల్లో మార్పు కనిపిస్తుంది. దుర్మార్గంగా జీవించేవాడు దుర్మార్గాన్ని మానేస్తాడు. దాన్ని ఏమంటారంటే మారు మనస్సు. అన్యాయంగా జీవించేవాడు అన్యాయంగా జీవించినందుకు ఆ వ్యక్తి బాధపడతాడు, కుమిలిపోతాడు. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం. ఈ రాత్రి మిమ్మల్ని ఎవరిని నేనేదేదో చెయ్యమంటలా. మీ పాపం పోవాలి అంటే పాపము లేని, పాపము చేయని ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మీ పాపములను తీసివేస్తాడు. ఆయన్ని నమ్మమని మాట్లాడుతున్నా. నీ కులాన్ని వదులుకోమంటలేదు, మతాన్ని వదులుకోమంటలేదు, ఏదేదో చెయ్యమంటలేదు. నీ పాపముల నుండి నిన్ను విడిపించగలిగిన శక్తి, సామర్థ్యము కలిగిన, కెపాసిటీ కలిగిన, అంత పరిశుద్ధత కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన గురించి రాత్రి ప్రకటిస్తున్నా. కాబట్టి కుమారులుగా ఎందుకు వచ్చాడు అంటే మనలో ఉన్న చెడ్డ గుణములను చంపివేసి పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 2, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రెండవ కారణాన్ని నేను చెప్తాను, చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వాక్యాలు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను. ఏమండి, మా పొన్నూరులో ఒక ఆయన ఉన్నారు. ఆయన గారు ఒక దినాన నేను వెళుతూ ఉంటే స్కూటీ మీద పాస్టర్ గారు బాగున్నారా అని పలకరించారు. నేనన్నాను, అయ్యా సుధాకర్ ఆయన పేరు, సుధాకర్ గారు ఏంటి ఈ మధ్య కొట్లో కనిపించట్లేదు, మీ సతీమణి గారు కూడా కనిపించట్లేదు, ఎక్కడికన్నా వెళ్ళారా అని అడిగారు. లేదు ఇక్కడే ఉన్నాం. మరి ఏంటంటే కిరాణా షాప్లో మీరు కానీ మీ సతీమణి కానీ మీ భార్య కానీ కనిపించట్లేదు, ఏమిటంటే అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదు సార్, మా షాపు మా కొడుకు అప్పగించాం, నీ బతుకు నువ్వు బతకరా అని చెప్పాం. మేము ఇంకో క్రొత్త షాప్ పెట్టుకున్నాం. అంటే ఆ సుధాకర్ అనే ఈయన తన షాపుని కుమారుడికి అప్పగించాడు. ఎందుకు? వాడు బ్రతుకుట కొరకు, జీవించుట కొరకు. ఒక తండ్రికి 10 ఎకరాల పొలం ఉంది. ఆ తండ్రి ఆ పిల్లల్ని కన్నాడు. ఒక దినాన ఆ తండ్రి చనిపోయాడు. ఆ పిల్లల్ని అడిగితే, బాబు ఏం చేస్తున్నారు? ఒక అతను అన్నాడు, ఏమండి మా అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదండి, ఉద్యోగం లేదండి. మరి ఏం చేస్తున్నావు? మా తండ్రి గారు 5 ఎకరాలు మా అన్నకి 5 ఎకరాలు నాకు రాసిచ్చాడు. ఆ 5 ఎకరాల మీద నేను బ్రతుకుతున్నాను. ఒకడేమో తండ్రి ఇచ్చిన కిరాణా షాపును బట్టి బ్రతుకుతున్నాడు, మరి ఒకడేమో తండ్రి ఇచ్చిన ఆ పొలాన్ని బట్టి మరి ఒకడు బ్రతుకుతున్నాడు. మరి ఒక అతను ఉన్నాడు, అతను రైల్వే ఎంప్లాయ్, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. అతను కనపడ్డాడు, బాబు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు? అతను అన్నాడు, రైల్వే జాబ్ చేస్తున్నా. ఇదేంటి అబ్బాయి, నువ్వు ఇంటరే కదా చదివింది, రైల్వే జాబ్ ఎలా వచ్చిందంటే అంటాడు, మా నాన్న వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు, మా నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. అంటే
తండ్రి ఉద్యోగం కొడుకు ఇచ్చాడు కాబట్టి తండ్రి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కొడుకు బ్రతుకుతున్నాడు. మరి యేసు ప్రభువా ఈ లోకానికి ఎందుకు వచ్చావు యేసు ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, నా ద్వారా మిమ్మల్ని అందరినీ జీవింప చేయడానికి ఈ లోకానికి వచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ పోషించడానికి ఈ లోకానికి వచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాను. చప్పట్లు కొట్టాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? యేసు ప్రభు వచ్చిన రెండవ కారణం ఏంటంటే ఆ యేసుక్రీస్తు ద్వారా మనము బ్రతకటానికి, జీవించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, ఆ లూకా యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వాక్యం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దానిని చేతును. యేసు ప్రభు లోకానికి వచ్చి ఒక తండ్రి పొలం ఇచ్చాడు కుమారునికి, ఆ పొలాన్ని బట్టి బతుకుతున్నాడు. ఇంకో తండ్రి కిరాణా షాప్ ఇచ్చాడు కుమారునికి, కిరాణా షాపుని రన్ చేస్తూ బ్రతుకుతున్నాడు. మరి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి కొడుకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం కొడుకు బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు తాను వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన మనకు ఒక ఆస్తి ఇచ్చాడు. ఏంటంటే యేసు నామము. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసు నామము, యేసు నామము. యేసు ప్రభు అంటున్నాడు, మీకేదైనా కావాలి అన్నప్పుడు, మీకేదైనా కొదువ ఉన్నది అన్నప్పుడు మీరు అలా మోకరించి అలా కళ్ళు మూసుకుని యేసు నామములో నేను బ్రతకాలి, యేసు నామములో నేను చదువుకోవాలి, యేసు నామములో ఒక ఇల్లు కావాలి, యేసు నామములో ఆరోగ్యము కావాలి, యేసు నామములో నా రుణములు తీరాలి అని మీరు గనుక యేసుక్రీస్తు అనే నా పేరు పెట్టి ప్రార్థన చేస్తే దానిని నేను మీకు చేస్తాను అన్నాడు. కాబట్టి మనం బ్రతకటానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన తన నామాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసు నామం, యేసుక్రీస్తు నామం. ఆ నామము మనుషులను బ్రతికిస్తుంది, రోగములను స్వస్థపరుస్తుంది, దయ్యముల నుండి విడుదల కలగజేస్తుంది, పాపముల నుండి ప్రక్షాళన కలగజేస్తుంది. అందుచేత ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలారా, యేసు నామము నిన్ను పోషించే నామము. స్తోత్రం చెప్పండి. యేసు నామము నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి నామము. యేసు నామము దయ్యముల నుండి నీకు విడుదల ఇచ్చేటువంటి నామము. యేసు నామము నీ పాపముల నుండి ప్రక్షాళన కలగజేసే నామము. ఎందుకు వచ్చావు యేసు ప్రభు అంటే, నా పేరు ద్వారా, నా పేరును బట్టి మీరందరూ బ్రతుకుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రాత్రి కాలంలో మొదటి కుమారుడుగా వచ్చాడు. ఆ కుమారుడు పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన నామమే ఉండడానికి వచ్చాడు. ఆ నామము, ఆ యేసు నామము మనల్ని ఈ లోకములో బ్రతుకున్నట్లుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. యేసు నామము, అందరూ చెప్పండి. యేసు నామము మనకు జీవనాధారము. యేసు నామము మన అవసరములు తీర్చే నామము. యేసు నామము రోగముల నుండి స్వస్థత ఇచ్చే నామము. యేసు నామము దయ్యముల నుండి విడుదల కలగజేసే నామము. యేసు నామము పాపము నుండి
విడుదల ఇచ్చే నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలం ఆయన పోషించే దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, నీ బాధలు, నీ ఇరుకులు, ఇబ్బందులు, నీ భర్త, భార్య, బిడ్డలో అందరి వల్ల కాలేదేమో, ఈ రాత్రి నిన్ను పోషించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు అయిన యేసయ్య. నువ్వు చేయవలసిన పని ఒకటే, కళ్ళు మూసుకుని రెండు చేతులు దండం పెట్టుకుని, యేసయ్యా నాకు పలానా పలానా అవసరం ఉంది, తీర్చు అని ప్రార్థన చేయి. ఏదో ఒక దినాన నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 10వ వచనం. ఏది? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు వచ్చాడు. ప్రాయశ్చిత్తము అగుట కొరకు వచ్చాడు, చేయడానికి కాదు, అవటానికి వచ్చాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏదైనా ఒక తప్పుడు పని చేసినప్పుడు ఆ తప్పుడు పని చేసినోడిని ఏం చేస్తారు? కోర్టులో పెడితే నీవు ఫలానా దొంగతనం చేసావు కాబట్టి నీకు 6 నెలలు జైలు శిక్ష. ఇప్పుడు వాడు దొంగతనానికి అది ప్రాయశ్చిత్తం. ఎవరైనా ఒక మనిషిని చంపాడు అనుకోండి, కోర్టులో నిలబెడతారు. కోర్టు వారు ఏమని చెబుతారంటే, నీవు ఫలానా వ్యక్తిని హత్య చేసావు కాబట్టి నీకు యావజ్జీవ జైలు శిక్ష. అది ప్రాయశ్చిత్తం అంటే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రాయశ్చిత్తం చేయడానికి కాదు, ప్రాయశ్చిత్తం అగుట కొరకు వచ్చాడు. అంటే నేను పాపం చేస్తే నా పాపానికి నాకే శిక్ష రావాలి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, థామస్, నీవు నన్ను నమ్మావు కాబట్టి, నన్ను దేవుడిగా అంగీకరించావు కాబట్టి, ఇదిగో నీవు చేసిన పాపానికి శిక్ష నేను భరిస్తున్నా. కిరణ్, నువ్వు పాపం చేశావు, నన్ను నమ్మావు కాబట్టి నీ పాపానికి వచ్చే శిక్ష నేను భరిస్తున్నా. యేసుదాను, నువ్వు పాపం చేశావు, నువ్వు పాపివి, నీ పాపానికి శిక్ష రావాలి. కానీ ఆ శిక్ష నీకు కాదు, నన్ను నమ్మావు కాబట్టి నీ శిక్ష నా మీద వేసుకున్నా. ఇట్లా మానవులందరి పాపములు ఆయన తన మీద వేసుకున్నాడు. మనందరూ శిక్ష యేసుక్రీస్తు వారు అనుభవించారు. చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు వారు అనుభవించారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఉంది, ఆయనే మన పాపములను సిలువ మ్రాను మీద మోసుకొని పోయెను. సిలువ అంటే ప్లస్ ఆకారంగా ఉండేది కాదు. సిలువ అంటే అడ్డకర్ర, నిలువు కర్ర జాయింట్ చేస్తే కనపడేది కాదు. సిలువ అంటే మనుషులందరి పాపములు లోకంలో ఆదాము మొదలుకొని ఈ యుగము అంతమయ్యే వరకు, ఈ లోకము అంతమయ్యే వరకు ఎంతమంది మనుషులు పుట్టారో వారందరి పాపములు ఆ సిలువ మీద మోసాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎవరైనా అడిగితే ఆయన చెబుతున్నాడు, నేను మీ అందరి పాపముల శిక్షను భరించడానికి వచ్చాను. యెషయా 53వ అధ్యాయం చదవండి. అతడు మన రోగములను భరించెను, అతడు మన పాపములను భరించెను. యేసు మన వ్యసనములను భరించెను. మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అందుకనే కొరడాలతో కొట్టబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, ముఖం మీద చెంపదెబ్బలు కొట్టారు, వీపు మీద పచ్చి బెత్తాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తము వారుల వారుగా కారుతుంది. ఏంటి ప్రభువా,
ఏ పాపము చేయని నీకు ఈ గతి పట్టింది ఏందని ఎవరైనా అడిగితే ఆయన అంటాడు, మీ పాపము నా మీద వేసుకున్నా, మీ శిక్ష నా మీద వేసుకున్నా, మీ బాధ నా మీద వేసుకున్నా, మీ శాపము నా మీద వేసుకున్నా, మీ వ్యసనం నా మీద వేసుకున్నా, మిమ్మల్ని శిక్ష నుండి, నరకము నుండి, శాపము నుండి తప్పించడానికి. బైబిల్లో ఉంది, యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఆయన మనకు ప్రాయశ్చిత్తము కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే శిలువ మీద ఉదయం 9 గంటలకు సిలువేశారు యేసు ప్రభువుని. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఉన్నాడు. 6 గంటల వరకు 3 మేకుల మధ్య వేలాడుతున్నాడు. 3 మేకుల మధ్య వేలాడుతున్నాడు. అలా సిలువ వేసినప్పుడు ఆ బరువంతా కిందకి లాగుతూ ఉన్నప్పుడు శ్వాస ఆడటం కష్టం అంట, ఊపిరి ఆడాలంట. 6 గంటల పాటు గిలగిలలాడిపోతున్నాడు. ఎందుకలా బాధపడుతున్నాడు? దేవుడు అలా ఎందుకు బాధపడుతున్నాడు అంటే మన పాపములు. ఒక దినాన రాజుగారి ఇంటిలో ఒక దొంగతనం జరిగింది. రాజుగారి యొక్క భార్య ధరించేటువంటి హారం, రత్నాల హారం, డైమండ్ నెక్లెస్ ఎవరో కాజేశారు. అయితే జరిగింది ఏంటంటే ఆ నెక్లెస్ కాజేసినందుకు రాజుగారు ఎంక్వైరీ పెట్టారు. నా భార్య నెక్లెస్ ఎవరు తీశారో వాళ్ళు పట్టుకోండి, వాళ్ళకి 100 కొరడా దెబ్బలు అన్నాడు. అయిపోయింది. బాగా తిరిగారు, దొంగను పట్టుకున్నారు. రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక ఆడ మనిషి దొంగతనం చేసేసింది. ఆడ మనిషి అయితే ఒక పని చేయండి, ఆమెను శిక్షించాలి, కానీ ఆమె ముఖానికి ముసుగు వేయండి, ఆమె ఎవరో తెలియకుండా ఆమెకు శిక్ష విధించండి అన్నారు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే కొయ్యికి ఆమె తీసుకొచ్చి కట్టేశారు. ఆమె ముఖానికి ముసుగు వేశారు. శరీరం మనిషి కనపడకుండా కట్టేశారు. ఇక ఇలా వంగబెట్టి ఆమె కొరడాలను కొడుతున్నారు. ఒక దెబ్బ కొట్టారు. అబ్బా కేకేసేసారు. రెండో దెబ్బ పడుతుంది. అబ్బాని కేకేస్తుంది. రాజుగారు అన్నాడు, ఆగండి. స్పీడ్గా చకచక ఆగండి, చకచక వెళ్ళి ఎవరి మనిషిని ముసుగు తీస్తే రాజుగారి తల్లి. అప్పుడు రాజు అన్నాడు, ఏమైనా శాసనం చేశాను, ఆ శిక్ష అమలు జరగాల్సిందేనని ఆ కట్లు విప్పి అంటున్నాడు. అమ్మా నువ్వు వెళ్ళు, ఆ సింహాసనం మీద కూర్చో అని రాజు అన్నాడు. నన్ను కట్టేయండి, నన్ను కొట్టండి. 100 దెబ్బలు కొట్టేలోపు రాజు చచ్చిపోయాడు. ఆయన చనిపోతూ తన సింహాసనాన్ని ఎవరికి ఇచ్చాడు? దొంగగా నిర్ధారించబడిన తల్లికి ఇచ్చాడు. సేమ్ ఇదే యేసు ప్రభు జీవితంలో జరిగింది. మనం తప్పు చేస్తే, మనం పాపం చేస్తే మనం శిక్ష పొందాలి. మనము నేరం చేశాం, మనకు దెబ్బలు తగలాలి. కానీ మనకు బదులుగా మన ప్రాణప్రియుడు, ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు వారు 3 మేకుల మధ్య వేలాడుతూ మనందరి కొరకు ఆహుతి అయిపోయాడు, ప్రాయశ్చిత్తం అయిపోయాడు. దెబ్బలు తిన్నాడు, రక్తము కారింది, చెమట కారింది, రక్తపు బొట్లు కారినవి. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువలో చిందించి ఆయన మన కొరకు బలి అయిపోయాడు. మనల్ని అంటున్నాడు, నా తండ్రి సింహాసనం మీద మిమ్ములను కూడా కూర్చోబెడతాను. పాపులైన మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎందుకు తెలుసా? మన పాపపు శిక్ష యేసుక్రీస్తు భరించాడు. 3 కారణాల బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 1, కుమారుడుగా వచ్చాడు మానవుల పాపములను తీసివేయడానికి. నెంబర్ 2, మనలను బ్రతికించడానికి, మనకి జీవనోపాధి ఇవ్వడానికి వచ్చాడు, జీవనాధారముగా ఉండటానికి వచ్చాడు. నెంబర్ 3, మూడవది ఏంటంటే మన పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తం అవడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఇవి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణాలు. ఇవే యేసు ప్రభు ఈ లోకంలో జీవించడానికి, సంచరించడానికి, సిలువ ఎక్కడానికి, చనిపోవడానికి, శిక్షించబడడానికి కారణాలు ఇవే. ఈ రాత్రి యేసు ఎవరనుకున్నావు? యేసు క్రీస్తు ఆయన సృష్టికర్త, లోకమును సృష్టించిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన కుమారుడుగా వచ్చి నీలో ఉన్న చెడును తొలగించి ఒక సత్ప్రవర్తన, గుడ్ కాండక్ట్ కలిగిన ఒక వ్యక్తిగా నిన్ను మార్చి, ప్రవర్తన మార్చి సత్ప్రవర్తన కలిగిన ఒక వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు ఆయన యేసుక్రీస్తు. ఒకవేళ ఈ లోకంలో బ్రతుకు తెరువు నీకు లేదేమో, మోకరించి యేసు నామం అనే పేరుతో ప్రార్థన చేయి. ప్రభు నిన్ను బ్రతికిస్తాడు, నీకు బ్రతుకు తెరువుగా ఉండడానికి వచ్చాడు. నంబర్ 3, నీ పాపానికి శిక్ష నువ్వు అనుభవించాలి. నీ యొద్ద నుండి దాన్ని తొలగించి ఆయన దాన్ని తన మీద వేసుకుని ఆ శిక్ష ఆయన అనుభవించిన దేవుడు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసు ప్రభుని తెలుసుకోకపోతే, దేవుని బిడ్డలారా, ప్రేమతో ఈ రాత్రి మీ అందరికీ మనం చేస్తున్నాను. మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు, మన కొరకు బలైపోయిన దేవుడు, మన కొరకు శిక్ష అనుభవించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. యేసుని నమ్మండి, యేసుక్రీస్తుకు మీ హృదయాలు అప్పగించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించండి అని ప్రార్థన చేసుకోండి. ప్రభువు మిమ్మల్ని పాపము నుండి విడిపించి జీవనోపాధినిచ్చి మీ శిక్ష ఆయన భరిస్తున్నాడు. దేవుని మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల వంచండి, అందరూ తల వంచండి. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ఎవరో తెలియలేదు, యేసుక్రీస్తు అంటే ఏదో అనుకున్నాను అనుకునే వారికి రాత్రి విన్నాము కదా, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. నీవు కూడా కళ్ళు మూసుకుని, యేసయ్యా నేను కూడా పాపిని, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నీ బిడ్డగా నన్ను చేసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై వందనాలు. కుమారుడుగా వచ్చి పాపులను పాపము నుండి దూరం చేసి సత్ప్రవర్తన కలిగిన వారిగా మనుషులు మార్చావు నాయనా. అంతేకాదు, అనేక ఇరుకులు, ఇబ్బందులు, ప్రయాసములు, భారములతో ఉన్న ప్రజలను వారి భారముల నుండి విడిపించడానికి మీ నామాన్ని ఇచ్చారు, యేసు నామము. దాని ద్వారా నీ బిడ్డను బ్రతికిస్తున్నందుకై స్తోత్రం. అంతేకాదు నాయనా, నీ బిడ్డలు మేము చేసిన పాపములన్నిటికీ నీవే ప్రాయశ్చిత్తమై, నీవే శిక్ష అనుభవించావు. అందుకు మీకు స్తోత్రాలు. రాత్రి వాక్యం ఎవరెవరైతే విన్నారో వారందరినీ మీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి, పాపము నుండి విడిపించండి, మేలుతో తృప్తిపరచండి. ఈ కూడికి ఏర్పాటు చేయించుకొని మీ దాసుల్ని, సంఘస్థుల్ని దీవించండి, బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.